సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. బార్బరిక్ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ సినిమా హిట్ అవ్వలేదు అని చెప్పేసి టపా 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 కొట్టేసుకున్నారు, అంటే బాధ తట్టుకోలేక. సో మీకు ఇది థర్డ్ మూవీ, సో మీ ఒపీనియన్ ఏంటి? ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి, లేకపోతే ఒక డైరెక్టర్ జర్నీ ఎలా ఉంటుంది ఈ సినిమా తర్వాత, అసలు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ జర్నీ డెఫినెట్గా చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ని హోల్డ్ చేయాలి, ఎవరు తిక్క ఆడుకుంటుంది అన్నట్టు. సో వాళ్ళందరినీ హోల్డ్ చేసి ఒకే తాడు మీద తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఆయన ఎందుకు అలా ఫీల్ అయిందంటే, ఐ మీన్ ఒక 3 years కష్టపడి లాస్ట్కు ఏదో జనాలు రాకుండా తను ఫీల్ అయ్యి అలా చేశాడు. బట్ అది దానికి నేనేం సపోర్ట్ అని కాదు, కానీ బాధేసింది చూసిన తర్వాత. యా, అది అంటే అంత పబ్లిక్ వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని చేయడం కొంచెం బాధ అనిపించింది నాకైతే. చెప్తేనేనా మేబీ తన సినిమా చూస్తారని ఆయన, అది ఆ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ మేబీ ఇట్ వాస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. యా, మేబీ ఉండొచ్చు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కొంతమంది, లేదంటే ఫ్యామిలీస్ ఎవరినైనా సినిమాల్లోకి మా వాళ్ళని పంపిద్దాం అన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇంపాక్ట్ వాళ్ళని భయపడుతుంది కదా, ఇలా వెళ్ళే వాళ్ళు డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉండొచ్చు. యా, డెఫినెట్గా. అండ్ ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, నాచే నచ్చే సాంగ్ రాజాసాబ్ లో తమన్ సార్ చేసిన దానికి అంటే నాది కాపీ కొట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఇది నాది కాపీ కొట్టారు అని చెప్పేసి సింగర్ ఆయన వర్షన్ ప్లే చేశారు, ఈయన వర్షన్ ప్లే చేశారు, ఇలా చెప్పు తీసి ఇలా ఎలా అన్నారు. అదే కదా. ఓకే, అది సో నువ్వు మ్యూజిక్ చూసారా మీరు? వాట్ డు యు థింక్? డైరెక్టర్ క్వశ్చన్, శివాజీ గారి క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్. అయ్యో, బాల్స్ ఇలా వేస్తుంది. మామూలుగా అడుగుతున్నారు. ఇన్ జనరల్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటాం కదా, సో క్యాజువల్ గా నేను నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా అదే కెమెరాలు ఉన్నాయి అంతే. అట్లని చెప్పి మీరు నాతో ఏం డిస్కషన్స్ పెట్టద్దు. నేను సరే చెప్పండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఆ వీడియో అనేది ఎంత రియలో ఎంత ఫేకో మనకు ఎవరికి తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడలేము. అండ్ ఒకవేళ రియల్ అయినా అది ఫేక్ అయినా కూడా అది ఐ డోంట్ థింక్ సో. ఆ లెవెల్ ఆఫ్ లెజెండరీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అంత ఒక సోషల్ మీడియా నెగటివిటీకి గురి చేయడం అనేది ఐ వుడ్ నెవర్ సపోర్ట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. బికాస్ ఆయనే కాదు, ఎవరైనా కష్టపడి అంత ఒక స్టేచర్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో అట్లీస్ట్ ఒక 0.1% కూడా జర్నీ లేని ఎవరో వచ్చి ర్యాండమ్గా కామెంట్ చేయడం అనేది నాకు అది ఎందుకో అది నేను ఎవరున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయను ఫస్ట్ నుంచి. నేను ఐ కాంట్ లీవ్ అ కామెంట్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ద నెగటివిటీ దట్ గోస్ ఇన్ సోషల్ మీడియా ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆల్సో. బికాస్ యాక్చువల్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విఎస్టీస్, ప్లగ్ఇన్స్. అదేంటంటే ఆ ప్యాక్ కొనుక్కున్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ వాడారో వాళ్ళది అయిపోతుంది. అది అంటే ఎవరైతే అది ఫస్ట్ ఒక సినిమా సాంగ్కి వాడేశారో, ఎవరు అది కనిపెట్టేశారో, అది వాళ్ళ మ్యూజిక్ దీని కిందకి వచ్చేస్తుంది. సో బట్ వీల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వరల్డ్లో ఏ పార్ట్లో ఎవడది వేసాడు అనేది మనకు తెలియదు కదా. సో ఈవెన్ నేను జంబర్ గింబర్ లాలా అనే సాంగ్ చేశాను మిత్రమండలిలో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఒక శాంపుల్ కింద I saw a lot of comments called ఇది ఫైర్ఫ్లైస్ మ్యూజిక్ ఎట్ 0.33 అని ఏదో వచ్చింది. ఫైర్ఫ్లైస్ రాక ఒక 4 నెలల బ్యాక్ రిలీజ్ అయింది ఆ సాంగ్. సో ఇప్పుడు ఎవరెవరి నుంచి కాపీ కొట్టాడు? ఫైర్ఫ్లైస్ నా నుంచి కొట్టినట్ట కాదు కదా. సో అది బేసిక్గా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఎవరికైనా తెలుసు, బట్ కామన్ మ్యాన్కి అది తెలియదు. ఆడి సరదాగా లైక్ ఫర్ హిస్ లైవ్లీహుడ్ హీ మే జస్ట్ డీమీన్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఇన్ నెంబర్ ఆఫ్ నైట్స్ that we spend away from families doing all the hard work just to entertain people. So I think others I don't support anybody ఈ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అండ్ అలాంటి ఒక బాడీ ఆఫ్ వర్క్ చేసిన ఇప్పుడు తమన్ గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో వీ కాన్ జస్ట్ ర్యాండమ్గా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేని వాళ్ళందరూ అవి చేస్తున్నప్పుడు ఐ కాంట్ ఈవెన్. ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే నేను ఇవన్నీ లుకప్ చేసి ఒక ప్రొఫెషన్ ఇది నేను ఎంచుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా. అలా నా హీరోస్ గురించి ఎవరు అలా మాట్లాడి నాకు బాగా అనిపించదు.
తమనన్న హీరో నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఆయన చెప్పు లేపితే నేను షూ లేపుతాడు. మన తమనన్న తక్కువడే కాదు. Of course. ముందే He's తమన్ been గారి fair. దగ్గర బ్రాండెడ్ షూస్ చాలా ఆ, ఉన్నాయి. పెద్ద మామూలుగా collection. కాదు. ఆయన కలెక్షన్, ఆయన షూస్ గ్రౌండ్ లో 6 ఎలా కొడతారు తెలుసా అంతే తమనన్న? కదా మన తమన్ గారు. ఎనీవేస్ తమన్ గారు మీరంటే ఇష్టం అదేంటో. సో యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా మూవీ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన మ్యూజిక్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే టు కన్విన్స్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో నేను ఒకటి బిలీవ్ చేశాను, ఇలా వెళ్తే బాగుంటుంది, నాది ఒక దారి ఉంది, సో నేను ఇలా ఈ మార్క్ వేసుకుందాం. సో వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు చూసిన ఎడిట్స్ ఆర్ వాళ్ళు ఉన్న రెఫరెన్సెస్ మ్యూజిక్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. సో నేను అసలు అదంతా పక్కకు పెట్టి అసలు ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది ఇది అనే యాంగిల్లో నేను వచ్చాను. సో ఈ రెండు బార్గెన్ అయ్యి ఎక్కడో ఒక చోట అది సెటిల్ అవ్వడానికి ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇది విలేజ్ డ్రామా. అంటే గతంలో కూడా బాపు అని సినిమా చేశాను, అది చాలా క్రిటికల్గా సక్సెస్ అయింది, మ్యూజిక్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. మీ లంబసింగి కూడా బాగుంటుంది. కరెక్ట్ అండి. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఇందులో ఒక కమర్షియల్ బ్లెండ్ ఉంది, అవి ప్యూర్ విలేజ్ డ్రామాస్, ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీస్. ఇక్కడ ఏంటంటే విలేజ్ లవ్ స్టోరీతో పాటు దేర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ చంద్రహాస్ కావచ్చు అది. సో దేర్ ఇస్ దట్ యాటిట్యూడ్ ఆర్ దట్ క్వర్కీనెస్ ఆర్ ఆ కమర్షియల్. ఇప్పుడు మీ టైటిలే కమర్షియల్ టైటిల్, బరాబర్ ప్రేమిస్తా అంటే మనకి ఏదో ఒక పూరి జగన్నాథ్ గారి టైటిల్లో ఉంది. సో దేర్ ఈస్ దట్ సెన్స్ ఆఫ్ కమర్షియాలిటీ. సో ఈ కమర్షియాలిటీని, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని, విలేజ్ ఎమోషన్స్ని, ఇవన్నీ అసలు ఒక బ్లెండ్లో చేయడం అనేది అది సెకండ్ ఛాలెంజ్. సో దానికోసం కొంచెం టైం పట్టింది. నేను చాలా బాగా హింసించి ఇబ్బంది పెట్టుకుని ఒకరినొకరు ఫైనల్గా ప్రేమించుకుని బరాబర్ మంచి అవుట్పుట్ ఇచ్చాను. సంపత్ గారు బరాబర్ ప్రేమిస్తారు. తెలంగాణ సినిమాలు అనగానే మనకి ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమాలు ఇప్పుడు నేను చెప్పినట్టు బాపు సెంటీగా కొంచెం అంటే కొంచెం రూటెడ్గా ఉండి సెంటీగా వెళ్తూ ఉంటాయి సినిమాలు. బేసిక్గా కొంచెం కమర్షియాలిటీ ఉండదు తెలుగు ఇప్పటి వరకు చూసినా. తెలంగాణ అంటే రూరల్ తెలంగాణ, అంటే ఐ మీన్ మొత్తం తెలంగాణ కాదు. డిజిటల్ అంటే ఇది హైదరాబాద్ మూవీ లాగా వస్తుంది అది. ఈ రోటెడ్కి వెళ్ళిన తర్వాత ఈ రూరల్ తెలంగాణలో కమర్షియాలిటీస్ ఎవరు టచ్ చేయలేదు బేసిక్గా. బలగం ఉంది, బలగం ఉన్న సెంటిమెంట్, బట్ ఇట్ ఈస్ అగైన్ వెరీ రూటెడ్. దేర్ ఇస్ నో కమర్షియల్ ఇదని కాదు. మేబీ కొంచెం పొట్టిపిల్ల సాంగ్ ఉండొచ్చు కానీ మనకు అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్, అంటే ఇప్పుడు రెడ్డి మామ లాంటి సాంగ్ ఇందులో అందులోకి బ్లెండ్ అవ్వడం అనేది కమర్షియాలిటీ. అండ్ దెన్ గుంజే గుంజే అనే సాంగ్ ఉంది, గ్యాంగ్ వార్ లైక్ గ్రూప్ వార్ లాగా ఉంటుంది. సో ఇద్దరు గ్యాంగ్స్ ఫైట్ చేసుకుంటే మనకి ఎప్పుడో సై మూవీలో పంతం నీదా నాదా లాగా ఇప్పుడు ఇది ఒక లైక్ ఇది చూసిన వాళ్ళకి అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పట్లో మనకి ఇప్పుడు జయం ఆ టైంలో చూసిన స్టోరీస్లో ఆ విలేజ్ లవ్ స్టోరీస్ నుంచి ఏ ఫీల్తో అయితే బయటకు వస్తారో, ఆ మ్యూజిక్ హ్యాంగ్ ఓవర్తో వస్తారో, ఈ ఫిలింతో అలా వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నేను చాలా కాన్ఫిడెంట్. ఆర్ఆర్ సైడ్ అయితే బయటకు వచ్చేటప్పుడు ఒక 2 థీమ్స్ ఉంటాయి, వాటిని హమ్ చేసుకుంటూ వస్తారు. అంటే క్లైమాక్స్ లో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కి ఒక సాంగ్ ని బ్లెండ్ చేసి ఒక ఆర్ఆర్ చేశాడు, ఆ హ్యాంగ్ ఓవర్లు వస్తారు బయటికి. ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ చూసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇట్ వాస్ వర్త్ ద జర్నీ, వర్త్ ద టైం. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్ టాప్ మోస్ట్ నేమ్ ఎవరికి వస్తుంది అంటే మ్యూజిక్ కే వస్తుంది టాప్ లో. నెక్స్ట్ మా డైరెక్టర్ కానీ నేను కానీ ఎవరికైనా మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ నేమ్ వస్తుందని నేను వెరీ కాన్ఫిడెంట్. సో బిఫోర్ వి ఎండ్ ద ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అందరికి కామన్గా ఒక్కొక్కటి అడుగుతాను, అది అయిపోయిన తర్వాత విల్ ఎండ్ ద ఇంటర్వ్యూ. ఇది మన టీం అందరు కూడా చెప్తాను, ఇంకో 2 minutes అయిపోతుంది, 2 or 3 minutes. సో టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం. సో చంద్రహాస్, మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలి, ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి, ఒక హీరోయిన్ని మీరు రిజెక్ట్ చేయాలి అని అంటే ఒకటే హీరోనా? ఒక్కొక్కరిని చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ నేను ఇవ్వనా లేకపోతే ఇవ్వండి. సో రీసెంట్గా శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్, అండ్ ఆ తర్వాత ఒకరు చెప్పు ఇంకెవరు, మృణాల్ ఠాకూర్, అనుపమ పరమేశ్వరన్, మృణాల్. సో మళ్ళీ ఒకసారి అడుగుతా, డేట్, మ్యారీ అండ్ ఒకరిని రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్. ఆప్షన్స్ ఆర్ శ్రీలీల, అనుపమ పరమేశ్వర్ అండ్ మృణాల్. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. ఏమే ఇవ్వాలిగా మరి, తప్పదు కదా అంతే. డేట్ అండ్ మ్యారీ. డేట్ ఈజ్ మృణాల్, మ్యారీ శ్రీలీల. ఓకే, రీజన్స్ తెలుసుకోవచ్చా డేట్కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటని?
ఓకే, డేట్ మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు, హోమ్లీగా ఉంటారు. చాలా. సో అందుకనే డేట్, ఐ విల్ గో ఆన్ డేట్ విత్ హర్. బట్ ధనుష్ గారితో పెళ్ళి అయిపోయింది తను, లేకపోతే అందుకే కదా వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి పెళ్లి చేసుకుంటాం మళ్ళీ. మృణాల్కి పెళ్ళి అయిపోయింగా, ఓకే. మీరే అంటున్నారుగా. నేను అవలేదా? చూశాను, నాకేం తెలుసు, నేను కూడా. నాకు తెలియదు, నేనైతే నా రీజన్ ఇది డేట్కి వెళ్ళడానికి. శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్గా ఉంది కదా, కొంచెం అన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి అని కరెక్ట్గా ఉంటాయి, సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? ఒక భార్య భర్తల మధ్యలో మీకు ఎందుకు? సారీ. అండ్ యా, సో అందుకనే మ్యారీ. అనుపమ పరమేశ్వర్ వచ్చేసి ఏమో మిగిలిన ఆప్షన్ మీరు చెప్పారు కదా, సో కిల్ ఇవ్వాలి, కిల్ ఇచ్చేసారు. ఓకే, పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. ఓ కిల్గా, సారీ రిజెక్ట్. అదే ఓకే. మరి చంపేద్దామన్నంత కోపం ఉందని నాకు తెలియదు, నేను జస్ట్ రిజెక్ట్ వరకే అన్నాను. మై బ్యాడ్. గుడ్, పాపం అనుపమ, ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు పర్లేదు, చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ. అండ్ డైరెక్టర్ గారు, మీ ఆల్ టైమ్ వన్ ఫేవరెట్ చైల్డ్హుడ్ సినిమా డైలాగ్, ఎప్పుడు ఆలోచించినా నాకు ఈ సినిమా గుర్తుండిపోద్ది, ఈ డైలాగే వస్తుంది అని గుర్తుండిపోయిన డైలాగ్ ఒకటి యాక్ట్రెస్ లాగా చెప్పాలి మీరు. గద్దలు వెళ్ళిపోవాలి సౌండ్ ఇక్కడ. అంత అట్లాంటి ఏం లేదు, కానీ నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అయితే గీతాంజలిలో ఆ పోర్ట్రేట్ చచ్చిపోతాడు, ఆ డైలాగ్ ఉంటుంది కదా, మీరు డైలాగ్ లో చెప్పాలి మాకు. ఆ డైలాగ్ ఇష్టం. గీతాంజలి అదే డైలాగ్ మీరు చెప్పారు ఇంకా, అంతే. మీరు చెప్పండి, నేను అంటే ఆపోజిట్ ఒక కౌంటర్ ఉంటే అది వస్తుంది. ఓకే, కౌంటర్ ఇస్తారా మీరు ఎవరన్నా? మీరు ఇవ్వాలి. నాకు డైలాగ్ గుర్తులేదండి, లేకపోతే నేను ఈ పార్టీ చెలరేగిపోయేదాన్ని. ఓకే, అదే ఏం లేదు. చెప్పండి డైలాగ్ అదే కొంచెం. ఓకే, నేను సినిమా గురించి అడుగుతాను, మీరు ఏ అని అడగండి. ఓకే, యాక్చువల్లీ మీరే అడిగితే ఏదైనా బాగుంటుందేమో. ఆర్ఆర్ ధ్రువన్ సినిమాకి మీరు చేస్తారంట. ఇంకా వదిలేండి, ఆ టాపిక్ అయిపోయింది. సారీ అండి. సో ధ్రువన్ గారు, మీరు చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా మూవీస్ లైక్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాడతారు, అసలు లిరిక్స్తో పడేస్తారు జనాలని. సో మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలన్నా పడేయాలన్నా ఏ హీరోయిన్ని పడేస్తారు? అంటే నాకు కొంచెం ఆల్ టైమ్ క్రష్ ఉన్న తమన్నా అండి. సో తమన్నా గారు అంటే రీజన్ ఏంటి? తమన్నా గారు, తమన్నా ఈజ్ లైక్ చూడంగానే ఓకే, షీస్ లైక్ మై కైండ్ ఆఫ్ గర్ల్ అన్న. మిల్కీ బ్యూటీయా? అంటే మిల్కీ బ్యూటీ, నువ్వేనా స్వీట్, అవన్నీ నాకు తెలీదు. బట్ యా, మీరు అన్నారు కదా ఒకళ్ళని అలా చూస్తే ఎవరితో మీకు డేట్ ఏం అడిగారు మీరు? క్రషా? అలాంటిదేగా, డేటో క్రష్ అలాంటివేనండి. ఎవరి గురించి రాయాలనుకుంటాను సరదాగా తమన్నా గారు. అంటే హీరోయిన్స్ లో తమన్నా. మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు నాకు ఆప్షన్స్ ఇవ్వమన్నారు, సో నేను అలా ఇచ్చానండి. తమన్నా ఆయన ఇచ్చాడండి ఆప్షన్. అంటే చూసారా, ఆయన కూడా తమన్నా ఫ్యాన్ అనుకుంటా. హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు ఇష్టం. చూసారా, ఒక 1.5 decade తర్వాత కూడా ఆవిడ ఓ జనరేషన్ మారాక కూడా ఆవిడ రూలింగ్ ద హార్ట్స్ అండ్ ద చార్ట్స్ అండ్ అంత గొప్ప సెలక్షన్ మీదియా? సో మీరు ఒక టాలీవుడ్ హీరోతో యాక్ట్ చేయాలి అని అంటే ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్ లో? I would love to. You have to aim for the stars and then you land on the moon. So I would love to someday work with Junior NTR garu. She will land on the moon anta. Chandrahas. Chandra అంటే ఎవరు? నేను. ఓకే, సో నేనే అని చెప్తుంది ఇండైరెక్ట్. నైస్. సో మనం ఏదైనా మనం తగ్గట్టు అన్నీ అల్లుకోవాలి. సో మీరు ఏదో ఒక రోజు నిజంగా డెఫినెట్గా ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఒక్క మాటల్లో చెప్పాలంటే బరాబర్ ప్రేమిస్తా ఎలా ఉండబోతుంది? మీరు చెప్పండి హీరోగా. ఆడియన్స్ ఏ ఎక్సైట్మెంట్తో వెళ్ళబోతున్నారు? లవ్ కాంకర్ చేయబోతున్నారా ఏంటి? యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్స్. చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. అండ్ ఒక సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మెయిన్ ట్విస్ట్ ఆర్ ద కోర్ రీజన్ అని ఐ బిలీవ్. అండ్ మీకు ఫీల్ గుడ్ ఉంటుంది, ఎండ్లో బాగా ఎమోషనల్కి గురి చేస్తుంది. సో యా, యూ వోంట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ రియలీ గుడ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఎస్పెషలీ ఆర్ఆర్ ధ్రువన్స్ మ్యూజిక్,
ఇట్ విల్ బీ యువర్ ఫేవరెట్. యా, సో ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని February 6th హిట్ కొడతాం. February 14th కూడా థియేటర్లోనే ఉంటుంది. అప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా Feb 6th బరాబర్ ప్రేమిస్తా నియర్ బై థియేటర్స్లో చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.